నమస్కారం. వాట్సాప్లో మెసేజెస్ను పంపే వివిధ మార్గాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ను ఓపెన్ చేసిన వెంటనే క్రింద కనిపించే ఈ ప్లస్ గుర్తుపై క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న వ్యక్తి పేరుపై క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న ఈ సెర్చ్ గుర్తుపై క్లిక్ చేసి పేరును సెర్చ్ కూడా చేయొచ్చు. ఇలా మీరు ఆ వ్యక్తి యొక్క చాట్ బాక్స్పై క్లిక్ చేస్తే మీరు వారికి మెసేజ్ పంపవచ్చు, లేదా వివిధ వీడియోలు మరియు చిత్రాలను కూడా పంపవచ్చు. మీరు వాట్సాప్లోని ప్లస్ గుర్తుపై క్లిక్ చేయకుండా కూడా నేరుగా వారి పేరును సెర్చ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఉన్న ఈ బ్యాక్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ సెర్చ్ బాక్స్లో వారి పేరును టైప్ చేయడం ద్వారా మీరు వారి చాట్ బాక్స్ను ఓపెన్ చేయొచ్చు. నేను ఇప్పుడు శిక్షణపై క్లిక్ చేస్తున్నాను. తరువాత మెసేజ్ పంపడానికి క్రింద ఒక మెసేజ్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. మీరు దానిపై క్లిక్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ అక్షరాలు మరియు అంకెలు ఉంటాయి. అదేవిధంగా మీరు 1 2 3 మీద క్లిక్ చేస్తే మీకు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి. మెసేజ్ పంపడానికి మీరు ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత దాని ప్రక్కన ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేస్తే నేను ఓపెన్ చేసిన శిక్షణకు ఆ మెసేజ్ వెళ్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపాను, కానీ ఈ మెసేజ్ వెళ్ళలేదు. మెసేజ్ వెళ్ళలేదు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక చిన్న గడియారం గుర్తు కనిపిస్తుంది కదా, ఇది మీ వాట్సాప్ నుండి మెసేజ్ ఇతరులకు వెళ్ళలేదు అని సూచిస్తుంది. ఇలా సూచించినప్పుడు మీ ఇంటర్నెట్ ఆఫ్లో ఉందేమో ఒకసారి తనిఖీ చేయండి. కొన్ని సందర్భాలలో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా మీకు ఈ గుర్తు కనిపిస్తుంది. ముందుగా ఇంటర్నెట్ ఆన్లో ఉందో లేదో చూద్దాం. చూసారా, ఇంటర్నెట్ ఆఫ్లో ఉంది. కాబట్టి ఇంటర్నెట్ను ఆన్ చేయండి. ఇది ఆన్ చేసిన వెంటనే ఈ గుర్తు మారుతుంది. ఇక్కడ టిక్ గుర్తు కనిపిస్తుంది. ఇది ఏమి సూచిస్తుంది అంటే మీ వాట్సాప్ నుండి మెసేజ్ ఈ వ్యక్తికి వెళ్ళింది అని సూచిస్తుంది. మెసేజ్ మీ మొబైల్ నుండి వెళ్ళింది, కానీ అది వారికి ఇంకా చేరలేదు. అంటే వారు ఇంటర్నెట్ను ఆఫ్ చేసి ఉండవచ్చు, లేదా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండవచ్చు, లేదా వారి దగ్గర నెట్వర్క్ లేకపోవచ్చు. ఒకవేళ వారి ఇంటర్నెట్ ఆన్లో ఉంటే ఇక్కడ డబుల్ టిక్ కనిపిస్తుంది. డబుల్ టిక్ కనిపిస్తే ఈ మెసేజ్ లేదా టెక్స్ట్ వారి వాట్సాప్ నెంబర్కు చేరుకుంది, కానీ వారు ఇంకా ఆ మెసేజ్ను చూడలేదు అని అర్థం. వారు ఈ మెసేజ్ను చూస్తే దాని ప్రక్కన కనిపించే డబుల్ టిక్ రంగు మారుతుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా, ఇలా ఈ డబుల్ టిక్ నీలం రంగులో కనిపిస్తే వారు మీ మెసేజ్ను చదివారు లేదా చూశారు అని అర్థం. ఇది మెసేజెస్ని పంపించే పద్ధతులలో ఒక పద్ధతి. ఇక తరువాత ఇలా టైప్ చేసి కాకుండా మీరు వాయిస్ని టెక్స్ట్గా మార్చి మెసేజ్ పంపొచ్చు, లేదా వాయిస్ రికార్డ్ చేసి కూడా పంపొచ్చు. మీ వాయిస్ని టెక్స్ట్గా మార్చడానికి ఇక్కడ కీబోర్డ్ దగ్గర కనిపిస్తున్న ఈ మైక్ గుర్తుపై క్లిక్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పి ఈ బాణం గుర్తుపై క్లిక్ చేస్తే మీరు చెప్పిన వాయిస్ మెసేజ్ టెక్స్ట్గా మారి అవతలి వాళ్ళకి పంపబడుతుంది. మీరు టెక్స్ట్గా పంపలేకపోతే మీరు మీ వాయిస్ను రికార్డు చేసి పంపచ్చు. అందుకోసం ఈ మెసేజ్ టెక్స్ట్ బాక్స్ పక్కన కనిపిస్తున్న మైక్ గుర్తుపై క్లిక్ చేసి దానిని అలాగే నొక్కి పట్టుకోవాలి. అప్పుడు అది మీ వాయిస్ని రికార్డు చేస్తుంది. నమస్కారం, ఎలా ఉన్నారు? ఇలా చెప్పిన తర్వాత నొక్కి పట్టుకున్న ఆ మైక్ గుర్తుని వదిలేస్తే ఈ మాటలు రికార్డు చేయబడి అవతలి వాళ్ళకి పంపబడతాయి. ఈ విధంగా అంటే మీరు టైప్ చేయడానికి లేదా టెక్స్ట్ రూపంలో మెసేజ్ని పంపడానికి కుదరదు అనుకున్నప్పుడు ఇలా మీ వాయిస్ ద్వారా మీ మాటలను రికార్డు చేసి కూడా మెసేజ్ను పంపవచ్చు. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎమోజీ గుర్తుపై క్లిక్ చేస్తే మీరు మీ ఆలోచనలను కానీ భావాలను కానీ ఇలాంటి చిన్న చిన్న ఐకాన్స్ రూపంలో పంపవచ్చు. ఇక మీరు వాట్సాప్లో పంపిన టెక్స్ట్ మెసేజ్లను గరిష్టంగా 5 నిమిషాలలోపు మీరు ఎడిట్ చేయవచ్చు, అంటే సవరించవచ్చు. ఉదాహరణకు మీరు పొరపాటుగా ఏదైనా టెక్స్ట్ని పంపించినా లేదా మీరు పంపించిన టెక్స్ట్ మెసేజ్లో ఏదైనా పొరపాట్లు ఉన్నా ఆ మెసేజ్ మీ ఫోన్ నుండి పంపబడితే చాలు. అది వారికి చేరినా చేరకపోయినా, వారు ఆ మెసేజ్ను చూసినా చూడకపోయినా మీరు దానిని గరిష్టంగా 5 నిమిషాలలో ఎడిట్ చేయవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. మీరు పంపిన టెక్స్ట్ మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేసి, అంటే కొద్దిసేపు నొక్కి పట్టుకుని వదిలేసి పైన కనిపిస్తున్న 3 చుక్కలపై క్లిక్ చేయండి.
ఇక్కడ మూడవ ఎంపిక అయిన ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పంపిన టెక్స్ట్ మెసేజ్లోని పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు, లేదా మొత్తం టెక్స్ట్ మెసేజ్ను తీసేసి వేరొక టెక్స్ట్ మెసేజ్ను కూడా టైప్ చేయొచ్చు. చేసిన తర్వాత దాని ప్రక్కన ఉన్న టిక్ గుర్తుపై క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ మెసేజ్ సవరింపబడి వారికి పంపబడుతుంది. ఇప్పుడు మీరు ఈ మెసేజ్ను వారికి పంపించకుండా ఉంటే బాగుండేది అని మీకు అనిపించినా, లేదా మీరు మెసేజ్ను ఒకరికి పంపించబోయి వేరొకరికి పంపించినా మీకు దానిని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే, మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డిలీట్ గుర్తు. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 3 ఎంపికలు కనిపిస్తాయి. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అంటే మీరు మెసేజ్ పంపిన వ్యక్తి వాట్సాప్లోనూ మరియు మీ వాట్సాప్లోనూ రెండింటిలోనూ ఈ మెసేజ్ డిలీట్ చేయబడుతుంది. ఇక రెండవ ఎంపిక అయిన డిలీట్ ఫర్ మీ అంటే మీరు పంపిన మెసేజ్ మీ వాట్సాప్లో మాత్రమే డిలీట్ చేయబడుతుంది. మీరు దానిని పంపిన వ్యక్తి యొక్క వాట్సాప్లో అది డిలీట్ చేయబడదు. ఇక మూడవ ఎంపిక అయిన క్యాన్సిల్ అంటే మీరు ఆ మెసేజ్ను డిలీట్ చేయదలుచుకోవట్లేదు అని అర్థం. ఇప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ని ఎంచుకుంటే మీ వాట్సాప్లో మరియు అక్కడ వారి వాట్సాప్లో మెసేజ్ డిలీట్ చేయబడటాన్ని మీరు చూడవచ్చు. ఎడిట్ చేయగలిగే ఎంపిక మాత్రం టెక్స్ట్ మెసేజ్లకు మాత్రమే వర్తిస్తుంది. చిత్రాలు, వీడియోలు మరియు ఇతర ఫైళ్లకు ఈ ఎంపిక వర్తించదు. కానీ ఈ డిలీట్ ఫర్ ఆల్ మరియు డిలీట్ ఫర్ మీ ఎంపికలు అన్ని రకాల టెక్స్ట్ మెసేజ్లు, వీడియోలు, ఆడియోలు లేదా ఇతర ఫైళ్లకు అన్నింటికీ వర్తిస్తాయి.